ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇదే క్రమంలో ఖమ్మం జిల్లాలో మంత్రుల బృందం పర్యటించింది. డిప్యూటీ సీఎం బట్టి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి, ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి పర్యటించారు. నేలకొండపల్లిలో భక్త రామదాసు మ్యూజియం, బౌద్ధ స్తూపం, రిజర్వాయర్, కిన్నెరసానిలో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించారు. మనం టూరిజంలో ది బెస్ట్ ప్లేస్ కింద దీన్ని మనం బౌద్ధ మతానికి సంబంధించి బెస్ట్ ప్లేస్ కింద దీన్ని మనం ఫోకస్ చేయడానికి కానీ న్యాచురల్ గా దీన్ని ఉన్నది దీంట్లో అప్పటున్న జీవకళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని మనం ఫోకస్ చేస్తే వన్ ఆఫ్ ది ఇండియాలోనే, నాట్ ఇన్ తెలంగాణ, ఇండియాలోనే టాప్ 1, 2, 3లో ఇది ఏర్పాటు చేసుకునే అన్ని వసతులు దీనికి ఉన్నాయి. ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పినట్లు నిధుల ఇబ్బంది ఈ ప్రభుత్వం టూరిజానికి పెద్దపీట వేస్తుంది. ఈ పెద్దపీట వేసే దాంట్లో భాగంగా ఈ పాలేరు నియోజకవర్గంలో ఈ నేలకొండపల్లిలోని ఈ బౌద్ధ స్తూపంతో పాటు నేలకొండపల్లి ప్రాపర్లో భక్త రామదాసు పుట్టిన స్థలం ఇది. అక్కడ కూడా ఈ భక్త రామదాసు యొక్క గొప్పతనం, ఆనాడు ఎలా భద్రాచలం యాక్టివిటీస్ లో తను పాల్గొని దాంట్లో ఎలా జైలు పాలయ్యాడు, ఇతరత్ర అన్నీ ఉన్నాయి. వారు స్వయంగా నివసించిన ఇల్లు కూడా ఈనాడు కొండపల్లి గ్రామంలో ఉంది. దాన్ని కూడా మనం డెవలప్ చేసి దాన్ని ఒక మ్యూజియంగా భక్త రామదాస్ గారికి సంబంధించింది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. బుద్ధిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒక మంచి రోజు మీ బుద్ధిజానికి సంబంధించినటువంటి ఒక మంచి రోజు ఏదైనా డిసైడ్ చేసుకుని ఆ రోజు ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం పెట్టి వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి కార్యక్రమం చేయండి. ఒక ఫెస్టివల్ లాగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. వాళ్ళందరూ ఇక్కడికి వస్తే వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్ట్ సంఘాలందరికీ కమ్యూనికేట్ చేసుకుని వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసుకోవడానికి వాళ్ళ యాక్టివిటీ మొదలుపెడతారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మనం చెప్పే సూచనలు ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని వాటి ఎస్టిమేషన్ ఎంతో గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొని వస్తే వారు ప్రపోజల్స్ దాన్ని తయారు చేసి ప్రభుత్వానికి పెడతారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం టూరిజాన్ని బాగా అభివృద్ధి చేయాలనుకుంటూ ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఫండ్స్ కన్స్టెన్స్ ఉండదు. బడ్జెట్ సంబంధించి నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.